అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం చెన్నై వంటకాలని చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం, సరికొత్త వంటకాల్ని ఆస్వాదిస్తున్నాం. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో భారతి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ భారతి గారు. హాయ్ మాధురి. ఈ రోజు కూడా 2 టేస్టీ వంటకాలతో మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నా. ఓకే, సో మీరు రెడీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మీకు వంటల్లో ఏ వంటలు అంటే బాగా ఇష్టం? ఎవరైనా ఇంటికి రాగానే ఇన్స్టెంట్ గా చేసే వంట ఏది? నేను నాన్ వెజ్ వండుతా. ఇంటికి ఎవరు వచ్చినా కూడా నాన్ వెజ్? నాన్ వెజ్ స్పెషల్ మా ఇంట్లో. ఓకే, సో ఈజీగా చేసేస్తారు. నాన్ వెజ్ లవర్స్ కాబట్టి నేను మా హస్బెండ్. ఓకే, సో సూపర్. ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా నాన్ వెజ్ తోటే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. మరి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, నాన్ వెజ్ చక్కగా తినాలి అనుకున్నప్పుడు భారతి గారింటికి, అంతేనా? నాన్ వెజ్ వెల్కమ్. ఓకే, సో మరి ముందుగా మన వంటల్లో భాగంగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? మీనా ముట్టై ఫ్రై. మీన్ ముట్టా ఫ్రై. ఓకే, అంటే ఏంటి? చేప గుడ్డు వేపుడు. ఓకే, మనము వీటితోటే చేస్తాం కదా, చేప టైప్ వేపుడు టైప్ చేస్తాం. ఓకే, చిన్న చిన్న గుడ్డులా ఉంటాయి, దాన్ని మీన్ ముట్టా ఫ్రై. ఓకే, సో మనం నేర్చుకుందామా అండి? మీన్ ముట్టా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మీన్ ముట్టా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చేప గుడ్లు కదా అన్ని? అవును మేడం. వారి నాయనోయ్, ఒక్క చేపలో అన్ని గుడ్లు ఉంటాయన్నమాట. పెద్ద జనాభాయే చేపలది. సో మరి స్టార్ట్ చేద్దామా? మరి చేద్దామన్నా. ముందు నాకు తెలిసి స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, నాన్ వెజ్ సీ ఫుడ్ లోకి మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అందులో అసలు కాంప్రమైజ్ కావద్దు, టేస్ట్ ముఖ్యం కాబట్టి, అంతే కదా? వెజ్ లో అయితే వెజ్ లో అయితే లిమిట్ గానే చేసుకోవచ్చు. మీ దృష్టిలో వంకాయలు అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది. గుత్తి వంకాయ కూర, ఆలు వంకాయ 2 మిక్స్ చేసినా చాలా ఆయిల్ పడుతుంది. వెజ్ లో అయితే అది పన్నీర్, మష్రూమ్, వీటిలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, ఇందులో తాలింపు ఏముండదు, ఇంకా డైరెక్ట్ వేసుకోవడమే. ఇంకా ఎండుమిరపకాయలు, మనకు కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ. ఉల్లిపాయలు, ఈ చేపలంటే గుర్తొచ్చింది, చెన్నైలో బీచ్ దగ్గర చక్కగా ఇలా చేపలు ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు కదా? చాలా ఇస్తూ ఉంటారు, బాగుంటది. ఆ చలికి వింటర్లో ఇంకా బాగుంటది, ఇంకా తినాలనిపిస్తుంది మనకి బాగా. అవునా? పసుపు వేసుకోవాలి. ఓకే, ఔటింగ్ అంటే చెన్నైలో ఎక్కడికి వెళ్ళడం ఇష్టం మీకు? బీచ్కి వెళ్తుంటాము. బీచ్, ఇంకా మహాబలిపురం ఉంది కదా, అక్కడ కూడా బీచ్ బాగుంటుంది. కారం వేసుకోవాలి. ఇందాక ఎండుమిరపకాయలు వేసాం కదా, మనం కొంచెం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు తినేవాళ్ళు. కానీ ఎక్కువగా ఫిషెస్ ఏమైనా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది, మరి చెప్పకుండా అంత టేస్ట్ రాదు. అవును, అయితే చేపలు అంటే నాన్ వెజ్, అందులోనూ మళ్ళీ సీ ఫుడ్, వీటిల్లోకి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. కారం, నూనె మంచిగానే ఉండాలి, కారం బాగా ఉండాలి. నెక్స్ట్ మిరియాల పొడి, కొబ్బరి తురుము. ఏ దాంట్లో ఫస్ట్ ఇది ఉండాలి. చెన్నై వాళ్ళు కూడా కొబ్బరి బాగానే వాడతారు, ఫ్లేవర్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్. సో మెయిన్ ఏంటంటే ఎక్కువగా వాడేది అన్నిట్లోనే వాడతారని మనం అనుకుంటాం, కానీ కొబ్బరి ఖచ్చితంగా తినాలంట. కొబ్బరి తింటే చాలా మంచిది, పిల్లల బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కొబ్బరి ఎంతో హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మన జుట్టుకి ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ రోజుల్లో కొబ్బరి మనం ఈ విధంగా కుక్ చేసుకుని తీసుకుంటున్నాం. నాకు కొబ్బరి అంటే బాగా ఇష్టం. అవునా? రోజు ఒక చెక్క పగలాల్సిందేనా ఇంట్లో? గుడికి వెళ్తే కొబ్బరి తీసుకొస్తే ఫస్ట్ కావాలి దానికి పెట్టండి, చాలా మంచిది కొబ్బరి.
దగ్గు వస్తుంది అది ఇది అని చెప్పేసి అనుకో. చాలా వరకు అదే నాకు ప్రాబ్లము. ఎక్కడ ఏం కాఫ్ కోల్డ్ పట్టుకుంటుందని తక్కువ ఇస్తుంటాను, నాకు తెలియకుండా తినేసి ఇస్తుంటది. చాక్లెట్స్ బిస్కెట్స్ తో కంపేర్ చేస్తే కొబ్బరి న్యాచురల్ బెస్ట్, పర్లో పెట్టచ్చు. శ్రీవర్షిని చాక్లెట్స్ ఏం తినకూడదంట మేడం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మనం ఇంతసేపటి నుంచి మాట్లాడగా ఫిష్ గుడ్ అని, ఇది కంపల్సరీ. ముట్ట, మీన్ ముట్ట, మీన్ ముట్ట ఇది వేయాలి. ఓకే, మనం మైక్రోస్కోప్ లో వెతకాలేమో ఈ గుడ్డు సైజు ఏంటి, ఎలా ఉంది, రౌండ్ గా ఉందా, కోలగా ఉందా, అవన్నీ. కానీ బాగుంటది, చాలా బాగుంటుంది, తింటే. మేము చేసుకుంటాం ఇంట్లో ఇది. అవునా? మామూలు నార్మల్ ఎగ్స్ మనం ఎలా తింటాం సేమ్ అలా. నాకంతా గసగసాల్లా కనిపిస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉప్పు వేయాలి. అన్ని వేసేసుకున్నట్టే మనం అయితే. అన్ని వేసే దీనికి ఉడకడానికి కాస్త టైం ఇచ్చేస్తే చాలు. రోటీలకి బాగుంటది, చపాతీలో రోటీ. ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. బాగుంటది. చిల్లీ పన్నీర్ ఫ్లేవర్ వస్తే అలా వస్తుంది. మనం ఫ్రై ఐటమ్ డిషెస్ ఉంటాయి కదా, డ్రై ఐటమ్. అవును, అలా సైడ్ డిష్ లాగా. ఆహా, గుమగుమలు ఆడిపోతుంది. ఎంతవరకు వచ్చింది? రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. ఒకసారి కలిపేసేయండి మరి. చాలా సింపుల్ గా అయిపోతుంది ఇది కదా. అవునండి, మన ఎగ్ బుజ్జి లానే ఉంటుంది. అయిపోయింది కదా, రెడీ, కంప్లీట్ అయిపోయింది. వేడివేడిగా మీన్ ముట్టా ఫ్రై రెడీ అయిపోయింది. మధ్య తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మీన్ ముట్టా ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, చేపగుడ్డులు 1 కప్పు, ఉప్పు తగినంత. మీన్ ముట్టా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం వేసి వేగాక అందులో పచ్చి కొబ్బరి తురుము, చేపగుడ్డులు, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మీన్ ముట్టా ఫ్రై రెడీ. మీన్ ముట్టా ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. నేను అన్నాను ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది అని చెప్పేసి. బాగుంటుంది, తినండి మీరు కూడా. చేసింది మీరు, బాగుంటుందని చెప్పేది నేను. నేను తిన్నా ఫస్ట్. తినండి, మీడియంగా తినచ్చు. చాలా బాగుంది, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో తక్కువ టైంలో కొంచెం స్పెషల్ గా చేసి పెట్టాలి అతిథులకి అన్నప్పుడు మనకి మీన్ ముట్టా ఫ్రై మాత్రం నెంబర్ 1 లో ఉంటుంది అనమాట. రోటీస్ లోకి బాగుంటుంది, రోటీస్ లోకి బాగుంటుంది. సైడ్ డిష్ కానీ జస్ట్ అలాగా టీవీ చూస్తూ మనకి నచ్చింది కొంచెం బౌల్లో వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. సూపర్ రెసిపీ నేర్చుకుందాము. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? కీరా వడై. కీరాతో వడలు కూడా చేసుకుంటారా? చేసుకుంటారు. కీరాతో అంటే ఆకుకూర వడ అని. ఓహో, కీరా అంటే ఆకుకూర తమిళ్లో. ఆకుకూర వడ. ఓకే, ఇక్కడ కీరా అంటే ఆకుకూర అన్నమాట. ఆకుకూర వడలు చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. సో మరి మనం నేర్చేసుకుందామా కీరా వడై? మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కీరా వడై తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మరి ఇంకోసారి చెప్తున్నాను, కీరా అంటే మన కీరా తెలుగు కీరా కాదు, ఇది వచ్చేసి ఆకుకూరలు అనమాట తమిళ్లో. సో మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసేసుకుందాం.
ఇక్కడ వరకు నాది, ఇక్కడ నుంచి మీరు చెప్పాలి. సో ఇందులో ఆకుకూరలు కదా, ఏ ఆకుకూరలు వాడుతున్నారు? పాలకూర, తోటకూర. పాలకూర, తోటకూరతో బాగుంటుంది అనమాట. సరే మరి స్టార్ట్ చేద్దాం. అయితే చేద్దాం. ముందుగా మీకు ఏం కావాలి? మిక్సీ జార. ఇదిగో. మీకు ఏ ఆకుకూర ఇష్టం? ఆకుకూర అంటే ఎవరికన్నా కష్టమే, కానీ తప్పదు కాబట్టి ఇష్టంగా తినడమే. కానీ అన్ని తినాలి. తినాలి, తప్పదు, కొన్ని ఇష్టం లేకపోయినా. ఇప్పుడు మినప్పప్పు ఇందులో వేసుకోవాలి. ఇది నానబెట్టిన మినప్పప్పు. ఓకే. నెక్స్ట్ అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ మిరియాలు. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాం. ఓకే, సో వాటర్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనము రెడీ చేసేసుకోవడమే పేస్ట్. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సో ఓపెన్ చేయండి. ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఇదంతా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు. కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొత్తిమీర, సాల్ట్, ఉల్లిపాయలు వేసుకోవాలి. తోటకూర చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని వాటర్లో, సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పాలకూర, ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చేత కలుపుకోవడం బెస్ట్. అదే బెస్ట్. నేను అదే అడగాలనుకుంటున్నాను. సాల్ట్ వేసాం కదా, అన్ని బాగా మిక్స్ అవ్వాలి. సో మీరు చెన్నై నుంచి వచ్చారు కాబట్టి స్టార్టింగ్ వచ్చిన కొత్తలో బీచ్ బాగా అలవాటు పడిపోయి ఉంటారు కదా, మరి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత చాలా బాగా మిస్ అయ్యి ఉంటారు కదా? మిస్ అయ్యాను. చెన్నైని తలపించే ఏమన్నా ఉన్నాయా మీకు హైదరాబాద్ లో? ఆ ఫోన్లో అట్లీస్ట్ ఇక్కడ ఉన్నాను అంతే. ఇంకా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేది, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనుకున్న ప్లేస్ ఏంటి మీకు చెన్నైలో? టెంపుల్స్ కి అయితే వెళ్తూ ఉంటాను. పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని అక్కడ. అరుణాచలం, అక్కడ గిరి ప్రదర్శనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎన్నిసార్లు చేశారు? నేను ఒక 2-3 టైమ్స్ అంతే వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా చేస్తాను. అక్కడ శివుడు ఉండేది, అగ్నికి సూచిక అని అంటారు, తేజోలింగం అని కూడా అంటారు శివుడిని. కొద్దిగా లూజ్ అయింది, మనం బియ్యం పిండి కలుపుకుందాం. బియ్యం పిండి ఉంటుండగా చింత ఎందుకు దండగా? ఎప్పుడన్నా లూజ్ అనిపిస్తే చక్కగా బియ్యం పిండి మనం వాడుకుని వేసేసుకోవచ్చు. ఇది ఒక టిప్.
గారు, సో మనకి కావాల్సిన రంగు చిక్కదనం అన్ని వచ్చేసినట్టే కదా? వచ్చేసాయి. చక్కగా ఎంత చిక్కగా ఉన్నాయి చూడండి. స్టవ్ ఆఫ్ చేసినా ఇంకా చేసేయండి. వడై రెడీ. పిల్లలు ఆకుకూరలు తిన్నప్పుడు ఇలానే మా ఇలా ఇంట్లో చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇది ఒక మ్యాజిక్. వేడివేడిగా కీరా వడై రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కీరా వడై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్. కీరా వడై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మినపప్పు, అల్లం ముక్కలు, మిరియాలు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన తోటకూర, తరిగిన పాలకూర, బియ్యం పిండి వేసి బాగా కలుపుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీరా వడై రెడీ. కీరా వడై తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. తీసుకోండి, టేస్ట్ చేయండి. తీసుకోండి, చేత్తో పట్టు. వడ ఎప్పుడు అలా తుంచుకోకూడదు, ఇలా తుంచుకోవాలన్నమాట. మీరు తింటారా? నన్ను తినమంటారా? తినొచ్చు మేడం. నేను తినచ్చా? బాగుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ కసకసమంటూ భలే ఉందండి. సో ఆకుకూరలు తిన్న వాళ్ళకి ఈ విధంగా మన ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి డీప్ ఫ్రై నో ప్రాబ్లం, అప్పుడప్పుడు చేసుకుని తినచ్చు. ఆకుకూరలు కూడా ఎక్కువగా వేసుకున్నామంటే మనకు అందులో ఉండే వాల్యూస్ మన బాడీలోకి వెళ్తాయి అనమాట. సో భారతి గారు, చాలా టేస్టీ వంటకాలను మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, చెన్నై వంటకాల్లో భాగంగా భారతి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. మీన్ ముట్టా ఫ్రై, దాంతో పాటుగా కీరా వడై. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి చెన్నై వంటకాలు. వచ్చే వారం మరో ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.